నాగుపాములు మానవజాతిని సదా కాపాడే దేవతలని మన వేదాలు చెబుతున్నాయి. ఈ భూమిని మోస్తున్నది నాగేంద్రుడు, విష్ణుమూర్తికి పాన్పు నాగేంద్రుడు, శివుడికి ఆభరణం నాగేంద్రుడు, అమృతం సృష్టించడానికి కారణం నాగేంద్రుడు. అంతేకాదు, ఈనాడు ప్రాణాలు నిలబెట్టే ఎన్నో మందుల్లో వాడే గరళం ఆ నాగభిక్షేనని మర్చిపోతున్నారు. ఇంతటి ఘనమహిమలు చూపుతున్నా నాస్తికులు పాములను విషసర్పాలని హేళన చేస్తున్నారు. అవి కనిపిస్తేనే కర్కశంగా కొట్టి చంపుతున్నారు. ఆ పాపం శాపంలా మారి వారు నాగదోషానికి నాగ శాపానికి గురవుతున్నారు. అట్టివారు సంతానహీనులుగాను, అనారోగ్యవంతులుగాను, కడు నిరుపేదలుగాను, పెళ్లియోగం లేకుండాను అనేక కష్టాలు పడుతున్నారు. అట్టి వారిని ఉద్ధరించడానికే ఈ కలియుగ దేవత వెలిసింది. ఎవరైతే దేవీ నాగమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారి కోరికలు నెరవేరి నాగదోషములు, గ్రహదోషములు తొలగి సుఖశాంతులతో తులతూగుతూ పిల్లా పాపలతో సంతోషంగా జీవిస్తారు. మనస్ఫూర్తిగా నమ్ముకున్న వారికి ఈ దేవీ నాగమ్మ కనిపించే దేవత, కరుణించే కలియుగ దేవత. చెట్ల కొమ్మలకి తొట్టెలు కట్టడమేనా? మీ ఇంట్లో కూడా ఏదైనా తొట్టెలు కట్టడం ఉందా లేదా? సర్లేవే, ఇంట్లో తొట్టె కట్టగలిగితే ఇలా పుట్ల వెంట చెట్ల వెంట ఎందుకు తిరుగుతుంది? ఇలాంటి గొడ్రాళ్ళకి పిల్లలు పుడతారని ఎవరు చెప్పారో ఏమో. ఇలాంటి వాళ్ళు మొక్కుబళ్ళు కడితే మంచి వాళ్ళకు కూడా పిల్లలు పుట్టరు. చిచి, ఏంటి నా మాటలు? నీకు తెలియదులే, నువ్వు కట్టు. అటు చూస్తూ కట్టావంటే నువ్వు దానిలాగే జీవితాంతం తొట్లు కడుతూ కూర్చోవాలి. సరా? అమ్మా నాగమ్మ, పెళ్ళైన ప్రతి స్త్రీ పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని ఎన్నో కలలు కంటుంది. అందరూ నన్ను కొట్రాలు అంటున్నారు, పాపిస్తుదాన్ని అంటున్నారు. నా మొహం చూస్తేనే దురదృష్టం అంటున్నారు. నువ్వు ఉన్నావన్న ధైర్యంతో ఏనాటికైనా కరుణిస్తావన్న ఆశతో బ్రతుకుతున్నాను. నన్ను కరుణించి నాకు సంతాన భాగ్యం ప్రసాదించు, లేదా నన్ను నీలో ఐక్యం చేసుకో. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? వీళ్ళంటున్న మాటలకేనా? పిచ్చిదానా, బాధపడకు. ఎంతటి వారికైనా కర్మఫలం అనుభవించక తప్పదు. తలరాతను ఎవరూ మార్చలేరు. ఏది ఆ చెయ్యి లైఫ్ చూడమ్మా, నీకు కాలసర్ప దోషం మూలంగా పిల్లలు కలగడం లేదు. ఆ దోషం నీకు నీ భర్త నుండి సంక్రమించింది. ఆ దోషం పోవాలంటే నీవు నాగారాధన వ్రతం చేయాలి. నాగారాధన వ్రతం? అవును. ఆ వ్రతం ఎలా చేయాలమ్మా? కార్తీక మాసమందలి నాగుల చవితి రోజున ఉపవాసం ఉండి ఈ వ్రతం చేయాలి. అప్పుడు నాగదోషం పోయి నీ కోరిక నెరవేరుతుంది. అలాగేనమ్మా.
ఏమండి ఉమ్. ఇదిగోండి ప్రసాదం. షూ తాకిన చేతిలో ప్రసాదం ఎలా తినాలి? ఎలా ఎలా తినాలబ్బా? నేను చెప్తాగా. ఇలా. రోజు రోజుకి మీరు చిన్నపిల్లాడైపోతున్నారు. ఏమండి మిమ్మల్ని మాట్లాడుతాను, నిజం చెప్తారా? ఏంటది? మీకు నాగదోషం ఉందని ఎవరైనా చెప్పారా? నాగదోషమా? నాన్ సెన్స్. అది కాదండి, మీకు తెలియకుండా చిన్నప్పుడు ఏదైనా పావును చంపారా? స్టాప్ ఇట్ సుశీల. అసలు నీకు ఇవన్నీ ఎవరు నేర్పిస్తున్నారు? మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. అసలు ఈ దోషాలు వేషాలు ఏమిటి? అది కాదండి, ఇవాళ నాగమ్మ పుట్ట దగ్గర ఒక ఆవిడ కనిపించి నాగదోషం మూలంగా మనకు పిల్లలు కలగడం లేదని చెప్పింది. ఓహ్ సిల్లి సుశీ, పిల్లలు కలగడానికి నాగదోషానికి సంబంధం ఏమని చెప్పు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి నమ్మేవాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పేవాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇందులో వాళ్ళకి ఏదో ప్రయోజనం ఉండి ఉంటుంది. ఎంతకీ అది చెప్పింది ఎవరు? తెలీదండి. నాకు ఈ విషయం చెప్పి నాగారాధన వ్రతం చేస్తే దోషం పోయి పిల్లలు కలుగుతారని చెప్పి ఎటో కనిపించకుండా వెళ్ళిపోయింది. కనిపించకుండా వెళ్ళిపోయిందా? ఉండు ఉండు, ఉండు. అరెరే, ఏంటండి? వేసుకెళ్ళి నగలన్నీ ఉన్నాయా లేదా చూసుకున్నావా లేదా అని అడుగుతున్నా. అన్నీ ఉన్నాయి, అయినా మీరు ఎప్పుడూ విపరీతంగానే ఆలోచిస్తారు. మీకు చెప్పడం నాది బుద్ధి తక్కువ. సుశీ సుశీ, ఏంటి వెళ్ళిపోతున్నావు? వెళ్ళకపోతే ప్రసాదం పెట్టవా? ఇందాక తిన్నారు కదండి. ఆ ప్రసాదం కాదు, ఈ ప్రసాదం. చాలండి, ఆఫీస్కి వెళ్ళండి. ఆఫీస్కి వెళ్ళాలా? వెళ్ళకపోతే నాతో పాటు వంట చేద్దరు కానీ. అమ్మో, దానికంటే ఇదే బెటర్. వస్తాను. బాయ్. సుశీ. ఏంటండి? బాయ్ బాయ్. శేషుబాబు ఖర్చు 10,000. శేషుబాబు ఖర్చు 20,000. శేషుబాబు ఖర్చు 10,000. అంటే ఒకే నెలలో 40,000 డ్రా చేశాడనమాట. అవును బాబు. ఈ డబ్బంతా ఏం చేస్తున్నట్టు? అది శేషుబాబు చెడిపోయాడు బాబు. తాగుతాడు, క్లబ్బులకు వెళ్తాడు. ఈ మధ్య మధుమతి దగ్గరికి వెళ్ళి ఒళ్ళంతా గుల్ల చేసుకుంటున్నాడు బాబు. మధుమతి ఆవిడెవరు? అదో వన్నెల విసినికర్ర. శేషుబాబు ఆవిడ గాల్లో పూర్తిగా పడిపోయాడు. అసలు ఆ అమ్మాయి చాలు చాలు, ఇక్కడ వెళ్ళు. ఆ, మధుమతి. చిన్నప్పుడు ఏదైనా పావును చంపారా? చూస్తానే. సుశీల! సుశీల! ఏమండి, ఏమైందండి? అంత గట్టిగా ఎందుకు వచ్చారు? నన్ను క్షమించు సుశీల, నేను నీతో అబద్ధం చెప్పాను. ఏంటండి మీరనేది? అవును సుశీల, ఒకరోజు చేలో పనిచేస్తున్న మా బాబాయిని పాము కరిచింది. తను అక్కడికి చనిపోయాడు. పుత్ర శోకంతో పిలిపిస్తున్న మా నాన్న మా తాతని చూసి పగతో ఆ పావులు పట్టు పెట్రోల్ పోసి తగలబెట్టాను. ఏమండి, ఎంత పని చేశారండి? ఆ రోజు పగ కక్షలతో మీరు చేసిన ఆ పని ఈ రోజు శాపంలా మారి మన జీవితాలతో ఆడుకుంటుంది. ఏమండి, నా మాట వినండి. ఇప్పటికైనా ఆ నాగదేవత వ్రతం చేసుకుని మన దోషాన్ని తొలగించుకుందాం. సుశీల, నువ్వు నాగం భక్తురాలి కాబట్టి ఎంతకాలం ఏ పాము నన్ను చంపకుండా నిన్ను నిత్య సుమంగళిగా కాపాడింది. కళ్ళు మూసుకుపోయి నువ్వు చెప్పేవన్నీ పనికి మాలేవని కొట్టి పారేశాను. చేసిన పాపాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటాను. ఇప్పటికైనా మీరు నిజాన్ని తెలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. రేపే నాగుల చవితి.